బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్లో నవవధువు ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు అఖిలకు 2 ఏళ్ల క్రితం మొదటి వివాహం జరిగినట్లు తెలిసింది. మొదటి భర్త ఇల్లరికం రాగా ఏడాది క్రితం వారు విడిపోయారు. దీంతో నెల క్రితం కల్లెడకు చెందిన శ్రీకాంత్తో అఖిలకు రెండో వివాహం జరిగింది. ఆమెకు రెండో పెళ్లి అని తెలిసినా మంచి జీవితం ఇద్దామని పెళ్లి చేసుకున్నట్లు భర్త శ్రీకాంత్ అంటున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఇంట్లో ఎవరితో కలివిడిగా ఉండేది కాదని చెబుతున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఫోర్స్ జరుగుండొచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ తనకు ఇదివరకే పెళ్ళయింది, అది నాకు తెలిసే చేసుకున్నా. కానీ ఇదివరకు ఎందుకు డైవర్స్ అయింది అనేది నాకు తెలియదు. మరి అది ప్రాబ్లం ఏంటో నాకు ఈ మ్యారేజ్ విషయంలో మెంటల్ గా మెచ్యూర్ ఉందో లేదో అనేది నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాతో క్లోజ్ గా మూవ్ అవడం కానీ కనీసం తిందాంరా ఇలాంటి కూడా లేదు. అది వాళ్ళ అమ్మ నాన్నకి కూడా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అన్ని సర్దుకుంటాయి, మేము కూడా చెప్తాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ పంపించారు. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అంతేగాని ఏదో ఆశపడి చేసుకున్నా కానీ ఆమె ఇలా చేసుకుంటానని నేను ఏమీ అనుకోలేదు. మరోవైపు అఖిల తల్లిదండ్రుల తీరుపై శ్రీకాంత్ బంధువులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటున్నారు. అఖిల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన సమయంలోనే ఏదో జరిగి ఉంటుందని చెబుతున్నారు. సూసైడ్ ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి కాల్ చేసి వాళ్ళ బావ కాల్ చేసి గిట్లా గిట్లా జరిగింది, మరి ఏమంటే మరి ఉన్నదా పానం పోయిందా అని చెప్పేసి అంటే నిర్లక్ష్యంగా అడగడం జరిగింది. నాకు నిర్లక్ష్యం చేసి అడిగిండు, ఉన్నదా చచ్చిపోయిందా అని చెప్పేసి అట్లా మాట్లాడిండు. అంటే మాట్లాడిందంటే అక్కడ ఏదో జరిగే ఉంటది. అటువంటి కారణాలు తెలియకుండా ఇక్కడైతే అబ్బాయి దగ్గర ఎవరిని అడిగినా, గ్రామంలో ఎవరిని అడిగినా అబ్బాయి ఎట్లాంటి వాడు ఏందన్నది చుట్టుపక్కల వారు తెలుస్తుంది. ఇదైతే ఈ చుట్టుబంతిలా ఉన్న ఇల్లు ఇంత చీమ అంటే ఏదైనా శబ్దం వినబడ్డ, టిఫిన్ డబ్బా పడ్డా కానీ శబ్దం పక్కింటోళ్ళకి వినబడుతుంది. గొడవలు జరిగినా ఏం జరిగినా పక్కింటోళ్ళకైతే తెలుస్తుంది కదా వాళ్ళ